హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ షా. ఈరోజు నేను 2 స్టెప్స్లో మటన్ కర్రీ ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను. సో దానికి నేను తీసుకుంది 500 గ్రామ్స్ ఆఫ్ మటన్. సో వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర మెంతుల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను. మీకు ఎక్కువగా అనిపిస్తే తక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువ అనిపిస్తే ఎక్కువ వేసుకోండి, అది మీ ప్రయారిటీని బట్టి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. నా స్పూన్ చిన్నగా ఉంది, అందుకని నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ ఎనఫ్ అండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మీట్ మసాలా వేసుకుంటున్నాను. సో ఇదంతా మనకి పీసెస్కి మంచిగా పట్టాలి. సో అందుకని మంచిగా దాన్ని మిక్స్ చేస్తూ కిందికి మీదికి అనుకుంటూ మంచిగా మిక్స్ చేస్తూ మంచిగా కలపాలండి. కలిపాక ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టేస్తే మంచిగా పీసెస్కి అనే వాటికి మసాలాలన్నీ స్పైసెస్ అన్నీ మంచిగా పడతాయి. సో ఇదే మన మేజర్ ఫస్ట్ స్టెప్. ఇది పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో స్పైసెస్ అనేవి కరెక్ట్గా మిక్స్ అవుతాయి. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్, నేను దానికోసం 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని క్యూబ్స్లో కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ స్పైసెస్ తీసుకున్నాను. ఫ్లవర్, లవంగాలు, దాల్చిన చెక్క, ఆకు. సో నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ ప్యాన్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసేసుకొని ఒకటి వెనుక ఒకటి స్పైసెస్ వేసుకున్నాను. అందులోకి సాజీరా కూడా వేసుకున్నాను ఇందులో. నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే. సో ఆనియన్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలి. అండ్ పర్ఫెక్ట్గా అంటే కంప్లీట్ బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు, జస్ట్ స్ట్రింక్ అయిపోతే సరిపోయిద్ది. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని డైరెక్ట్గా కుక్కర్లోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పక్కన ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అలా ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు మనం మిక్స్ చేయగానే ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. సో ఒక 5 మినిట్స్కి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేయండి తీసేసి. దీని మీద ఎలాంటి ప్లేట్ కానీ ఏది పెట్టకండి, ఓపెన్గానే ఇలానే కుక్ చేయండి మీడియం ఫ్లేమ్లో. సో దట్ ఇలా 50% ఆఫ్ మీట్ని మనం కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇది మేజర్ సెకండ్ స్టెప్. సో ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక మనకి ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటే మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. సో అలా 2 టైమ్స్, అంటే ఒక 10 మినిట్స్ టైం పీరియడ్లో ఒక 2 or 3 టైమ్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నేను చూపిస్తున్న విధానంగా. ఆల్మోస్ట్ 50% మీట్ కుక్ అవ్వడానికి వస్తుందండి. చూసారా, పర్ఫెక్ట్గా ఆయిల్ పైకి వచ్చేసింది. సో మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని క్లియర్గా కనిపిస్తుంది 50% ఆఫ్ మీట్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. సో ఇప్పుడు గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని సో గ్రేవీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వరకైతే నాకు కొంచెమే గ్రేవీ కావాలి కాబట్టి నేను 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో ఈ వాటర్ అనేది గ్రేవీకి మంచిగా మిక్స్ అయ్యి ప్రెషర్ కుక్కర్ పెట్టినప్పుడు మనకి మంచి థిక్ స్ట్రక్చర్ వస్తుందండి. సో మీకు ఎవరికైతే గ్రేవీ స్కిప్ చేయాలనుకునే వాళ్ళు, ఆయిల్తోనే కుక్ అవ్వాలి అనుకునే వాళ్ళు వాటర్ స్కిప్ చేయండి. లేదు గ్రేవీ నాకు ఎక్కువ కావాలి, పరోటాస్కి చపాతీస్లోకి తినడానికి కావాలి అని అనుకుంటే ఇంకొక కప్ ఎక్స్ట్రా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, వాటర్ అండ్ గ్రేవీ కూడా కంప్లీట్గా మిక్స్ అయిపోయింది. సో చూడండి, పర్ఫెక్ట్గా మిక్స్ అయింది. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. లిడ్ పెట్టేసుకున్నాము, ప్రెషర్ అప్లై చేసేసాము. 3 స్టెప్స్ 3 విజిల్స్కి వెయిట్ చేసేస్తే అయిపోయిద్ది. కుక్ అయిందండి, చూస్తున్నారు కదా, ఇప్పుడు పర్ఫెక్ట్ కుక్ అయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో మనం కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకోవడము అంతే. ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. సో ఇంత ఈజీగా ఉంది కదా, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వర్కౌట్ అయిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు